శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. అది కొంతమందికి నెరవేరినా ఇంకొంతమందికి అది కలగానే ఉంటుంది. అలాంటప్పుడు వారికి దైవబలం తోడై ఉండాలి. అయితే ఆ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి భూవరాహస్వామి క్షేత్రానికి వచ్చి సంకల్పం చెప్పుకొని వెళ్ళిన వారికి చాలా తొందరగా తమ సొంత ఇంటిని కట్టుకుని తిరిగి మొక్కుని చెల్లించుకున్న భక్తులు వేల కొలది మంది ఉన్నారు. అయితే ఈ క్షేత్రము మండ్యా డిస్టిక్లోని కేఆర్పేట నుంచి 18 కిలోమీటర్ల దూరంలో కల్లహల్లి అనే గ్రామంలో హేమావతి నది ఒడ్డు మీద ఈ దేవస్థానాన్ని కట్టారు. ఈ ఆలయం పూర్వ దిశకి ఫేసింగ్ అయి ఉంటుంది. విలేజ్ మధ్యలో ఈ దేవస్థానం ఉంది. కాబట్టి అయినంత వరకు ఓన్ వెహికల్స్లోనే రావడం మంచిది. ఎందుకంటే బస్సు సౌకర్యాలు ఉన్నాయి కానీ అంత ఎక్కువగా లేవు. ప్రతిరోజు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు ఓపెన్ అయి ఉంటుంది. మార్నింగ్ 8 నుండి 2 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 నుంచి 7 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది. మధ్యాహ్నం పూట అన్నప్రసాదం కూడా ఉంటాయి. ఇక్కడ మూల విరాట్ గురించి పురాణ గాథల్లో ఏమని చెప్పబడిందంటే, శ్రీహరి తన భార్యని తొడ మీద కూర్చోబెట్టుకుని ముత్యాల పోగులు ఆభరణాలు ఇస్తున్నట్టు పురాణాల్లో చెప్పబడింది. అయితే ఎవరైతే ఈవిడ దర్శనాన్ని చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ నిత్య సుమంగలిగా ఉంటారు అని అర్థం. జగత్పురుషుడైన నారాయణుడు, జగన్మాత అయిన భూదేవి వరాహ రూపంలో ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ పూజాభిషేకాలు చేయించుకోవాలి అంటే హేమావతి నదిలో స్నానాలు చేసుకొని వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు మనకి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ గుడి బయటనే ఉంటాయి. అంటే అవి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లేవి కాదండి. అవి ఒకటి ఇటుక పూజ, ఇంకొకటి మట్టి పూజ అన్నమాట. సైటు ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా సైటు ఉండి ఇల్లు కట్టుకుని మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఇటుకలతో పూజ చేస్తారు. ఇటుక పూజ లేదా మట్టి పూజకి టికెట్ 100 రూపీస్ అండి. అది 2 ఇటుకలు ఇస్తారు. ఒక ఇటుకని మనం అక్కడే పూజ చేపించి పెట్టుకొని వస్తాము. ఇంకొక ఇటుకని మనం ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని మన కోరిక నెరవేరేదాకా పూజ చేస్తాము. కోరిక నెరవేరిన తర్వాత ఆ ఇటుకని ఇంటి ద్వారానికి ముందు మనం పూజ చేస్తాం కదా, ఆ ఇటుకని ఇంటి ద్వారం ముందు పెట్టేసి ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంకొకటి మట్టి పూజ. భూమి కొనుక్కోవాలన్నా, సైట్ కొనుక్కొని ఇల్లు కొనుక్కోవాలి అన్నా, పొలం కొనుక్కోవాలి అన్నా, లేదా పొలం మంచి రేటుకి అమ్ముడుపోవాలన్నా 3 పిరికెడ్ల మట్టిని తీసుకుని, కవర్ వాళ్ళే ఇస్తారండి, అక్కడ కవర్లో 3 పిరికెళ్ళ మట్టిని తీసుకుని పూజకి ఇవ్వాలి. అయితే మట్టి అయితే మట్టిని, ఇటుక అయితే ఇటుకలని పట్టుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అప్పుడు పూజకి వెళ్ళాలి. ఇక్కడేనండి మట్టి పూజ, ఇటుక పూజ చేసేది. వాళ్ళు మంత్రాలతో చక్కగా వాటిని అభిమంత్రింపజేసి మనకిస్తారు. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళి దశావతారాల్లో 10 అవతారాల్లో ఒక అవతారమైన భూవరాహస్వామి అవతారాన్ని తనివి తీరా దర్శించుకోవాలి. అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మనకు స్వామివారి ఫోటో ఒకటి ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం అక్కడ పూజ చేయించుకున్న మట్టి పూజ, ఇటుక పూజల్లో 2 కొబ్బరికాయలు కూడా తెచ్చుకోమంటారండి. 2 కొబ్బరికాయలు కూడా పూజ సామాగ్రిలో ఉంటుంది. ఒక కొబ్బరికాయని మనం అక్కడే పగలగొడతాము. ఇంకొక కొబ్బరికాయని ఇంటికి ఇస్తారన్నమాట. ఆ కొబ్బరికాయని మనం పూజా మందిరంలో పెట్టుకొని ఒక కలశం పెట్టి ఆ కలశం మీద కొబ్బరికాయని పెట్టేసి 3 రోజులు పూజించాలి. అలానే మనం అక్కడి నుంచి తెచ్చుకున్న మట్టిని మనం వెంకటేశ్వర స్వామి ముడుపుని ఎలా కడతామో అలానే సేమ్ ఒక వైట్ క్లాత్ తీసుకోండి. దానికి పసుపు రాసి ఆరబెట్టి దాంట్లో మట్టిని పోసి 3 ముళ్ళు కట్టేసి రోజు ఒక 3 రోజుల కంటిన్యూగా పూజ చేయాలి. అలా మీ కోరిక నెరవేరేదాకా కంటిన్యూగా పూజ చేస్తూ, కోరిక నెరవేరిన తర్వాత ఇల్లు కట్టుకుంటారు కదా, అప్పుడు భూమి పూజ చేస్తారు కదా, ఆ భూమి పూజలో ఈ మట్టిని అక్కడ వేసి అప్పుడు మీరు ఇల్లు ప్రారంభించాలి. ఇలా చేయడం వలన డబ్బులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇల్లు కంప్లీట్గా కట్టుకోవడం జరుగుతుంది. అలానే ఇటుక రాయి కూడా 3 రోజులు పూజ చేసి ఇంటి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగి ఉన్న వాళ్ళు ఈ ఇటుక రాయిని మళ్ళీ ఆ ఇంటి మధ్యలో పెట్టేసి, లేదంటే ఎక్కడైనా పెట్టేసి ఇంటిని కట్టడం స్టార్ట్ చేయాలి. అలానే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే కనుక ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఇటుకని పెట్టి ఇల్లు కట్టుకోవాలి. అయితే కలశం మీద పెట్టిన కొబ్బరికాయని 3 రోజుల తర్వాత స్వీట్ ప్రసాదం చేసి ఇంట్లో వాళ్ళు తీసుకుని ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి. ఇవ్వండి భూవరాహస్వామి క్షేత్ర విశేషాలు. ఎవరికైనా సరే నిరాశ కలిగిన వాళ్ళు, భూ వివాదములు కలిగిన వాళ్ళు, కోర్టు కేసులో
భూ వివాద సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, మోసాలు జరిగిన వాళ్ళు, సమస్య ఎలాంటిదైనా పరిహారం అవుతుంది. మెయిన్‌గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా మంచిది. అయితే ధర్మము, న్యాయం అనేది మన వైపు ఉండాలి. అది మాత్రం తప్పనిసరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.